అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి రెండవ ఉత్తరం 13వ అధ్యాయం 5వ వచనాన్ని చదివి వినిపించాలి. చదవండి. మీరు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి గమనించాలి ప్రేమిటి దేవుని వారలారా, మీ విశ్వాసాన్ని మిమ్మును మీరే శోధించుకొని చూసుకోమంటున్నాడు అపోస్తులుడైన పౌలు. నువ్వు విశ్వాసిగా ఉన్నావా? అవిశ్వాసిగా ఉన్నావా? విశ్వాసివా? దేవుని నమ్మినటువంటి బిడ్డవా? మరి దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి బిడ్డవా? లేకపోతే దేవుని మాటలు విశ్వసించి వాటి చొప్పున ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మకంగా నడుచుకుంటున్నటువంటి వాడవేనా? నమ్మకంగా నడుచుకుంటున్నటువంటి దానివేనా? ఒకసారి నిన్ను నువ్వు తడివి చూసుకోమంటున్నాడు. ఎప్పటికప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఆ మాట అంటున్నాడు? చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చూడండి ఒకసారి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవునికి స్తోత్రం. ఎందుకంటున్నాడంటే విశ్వాసము లేకుండా దేవుని పిల్లలు అని చెప్పుకున్నట్టు కూడా అసాధ్యమే. ఏమిటది? అసాధ్యమే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని బిడ్డ, నీవు రక్షణ పొందిన దినాలలో దేవుణ్ణి విశ్వసించావు. ఆ విశ్వాసాన్ని స్థిరంగా కొనసాగిస్తున్నావా? ఆ విశ్వాసాన్ని మధ్యలో కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు విశ్వాసం నుంచి తొలగిపోతున్నావా? లేకపోతే అవిశ్వాసులతో జోడుగా ఉండి, అవిశ్వాసమైన సంబంధాలతో కలిగి ఉండి, అవిశ్వాసమైన జీవితాన్ని జీవిస్తూ వాళ్ళతో కలిసి నువ్వు బ్రతుకుతున్నావా? నీ విశ్వాస పరిమాణం ఎలా ఉంది? దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? దేవుని పట్ల నీ నమ్మకం ఎలా ఉంది? దేవునితో నీ అడుగులు విశ్వాసంగా పడుతున్నాయా? దేవునికి స్తోత్రం అని అపోస్తలుడైన పౌలు పరీక్షించుకోమంటున్నాడు. మీరు ఎవరిని? మనల్నే. ఎవరిని చెప్పాలి? మీరు ఎవరిని? మనల్నే. సంఘమా, మీరు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. నీ జీవితంలో క్రీస్తుతో, యేసుతో, ఆయన సన్నిధిలో ఆయన చేయి పట్టుకుని నడుస్తున్నటువంటి క్రమములో ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు విశ్వాసము నుంచి తొలగిపోయేటువంటి ఆ భ్రష్టమైన ఆలోచనలు మనకు వస్తాయి, బలహీనమైన ఆలోచనలు మనకు వస్తాయి. ఇంకొంతమంది ధనమును ఆశించేవారు, ఇంకొంతమంది లోకాన్ని ఆశించేవారు, ఇంకొంతమంది అనేకమైన వాటి చేత పట్టబడి విశ్వాసము నుంచి తొలగిపోయేవారు చాలా మంది ఉన్నారు. సంగమా జాగ్రత్త. ఒకసారి పరిశీలించుకో. ఒకసారి నీ పరిస్థితిని పరిశీలించుకో, నీ వ్యక్తిత్వాన్ని పరిశీలించుకో, నీ క్రీస్తుతో కూడా ఉన్న నీ బంధాన్ని పరిశీలన చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఎక్కడైనా పడిపోయావేమో, బలహీనమైపోయావేమో, సమస్యలు చిక్కుపడ్డావేమో, ఒకవేళ అంధకారంలోకి వెళ్ళిపోయావేమో, అయినా సరే ఇంకా విశ్వాసం బాగా దృఢంగా ఉందని నీలో నువ్వు పైకి మాత్రమే అనుకుంటున్నావు. ఒకసారి గమనించుకో. అందుకే నీకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
అదేంటండి, ఒకసారి విశ్వసించాం కదా, విశ్వాసం అనేది ఒకసారి బాగా దృఢంగా నమ్మాం కదా, ఇంకెందుకు పోతుంది, ఎక్కడ తప్పిపోతుందంటే చాలా మంది తప్పిపోయారు. ఎంతమంది? చాలా మంది తప్పిపోయారు. దేనిలో నుంచి తప్పిపోయారు? విశ్వాసములో నుంచి తప్పిపోయారు. దేవుని ఎడలనున్న నమ్మకం నుంచి తప్పిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. అసలు విశ్వాసము, దేవుని సన్నిధిలో విశ్వాసం ఉన్నవాడు ఎలా ఉంటాడు, దృఢమైనటువంటి నమ్మకంతో ఉన్నవాడు ఎలా ఉంటాడు అని అంటే, మనం అబ్రహాముని చూసి నేర్చుకోవచ్చు, మనం నోవాహుని చూసి నేర్చుకోవచ్చు, మనం యాకోబుని చూసి, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డ దినముల్లో ఉన్నటువంటి ఆ దృఢమైన విశ్వాసాన్ని చూసి నేర్చుకోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి స్తోత్రం. ఒకసారి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని, ఏమి లేనట? జీవము గల దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎందైననో ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోవాలట. దేవునికి స్తోత్రం. ఏం చేసుకోమంటున్నాడు? క్రైస్తవ విశ్వాసులు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని కృపలో నువ్వు ఉన్నావా? ఆయన ప్రేమలో నువ్వు ఉన్నావా? ఆయన నమ్మకత్వంలో నువ్వు కట్టబడుతున్నావా? అందుకే మరొకసారి హెచ్చరిస్తున్నాడు హెబ్రీ పత్రిక ద్వారా, జీవము గల దేవుని సన్నిధిని విడిచిపోకున్నట్టి విశ్వాసము లేని వాళ్ళు ఉన్నారో, ఒకవేళ మీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఒకసారి తడివి చూసుకోండి, పరీక్షించుకోండి. మీరు దేవుని కృపలో ఎదుగుతున్నారా? ఏదైనా నమ్మితే ఆ నమ్మకాన్ని బట్టి ముందుగా కొనసాగి దేవుని కృపలో కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు తొలగిపోయి దేవుని నామమును, ఆ దేవుని నామము నుంచి, దేవుని యొక్క నమ్మకత నుంచి తొలగిపోయి నువ్వు బలహీనమైపోయి భ్రష్టురాలు అయిపోతున్నావు, దేవుని కృపల నుంచి తొలగిపోతున్నావేమో ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోమని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, హెబ్రీ పత్రిక ఒకసారి 11వ అధ్యాయంలో చూసుకుందాం. దేవుని మాటలు మనం ఇంకా బలపరుస్తూ ఉన్నాయి, దేవుని మాటలు ఇంకా మనల్ని దృఢపరుస్తూ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. అందువలన అతడు నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు అన్నాడు, నోవాహు, ఇంకొద్ది దినములలో ఈ భూమి మీద ప్రచండమైన వర్షము నేను కురిపించబోతున్నాను. నీ కొరకు ఇంకెవరైనా ఈ ప్రజలు వస్తారేమో, నువ్వు సువార్త ప్రకటించి దేవుడు నా మాటలు వాడను సిద్ధపరచుకోమని చెప్పాడు. ప్రజలేమో అసలు వర్షమే లేదు, వర్షం అంటే ఏమిటో తెలియదు, వర్షమే రాలేదు, వర్షం రాదు, నోవాహు పిచ్చి పట్టిందని భ్రమపరిచే ప్రయత్నం చేశారు. ఒకవైపు ప్రజలు మాట్లాడలేమో, ఒకవైపు దేవుని మాటలేమో. నోవాహు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు వాడను సిద్ధపరచుకో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మాటను నోవాహు విన్నాడు. ప్రజల్లో ఎక్కడ కూడా ఎవరిని వాళ్ళ మాట లెక్క చేయకుండా దేవుని మీద విశ్వాసం ఉంచి పొడి నేల మీద వాడను తయారు చేసి ఎప్పుడు ఇదివరకు వినని సంగతులను గూర్చి దేవుని చేత వినిన వాడై వాటి మీద విశ్వాసం ఉంచాడు.
దేవుని మాటను నమ్మాడో, వాడను సిద్ధపరిచాడో, ఇప్పుడు జనులందరి మీద నేరస్థాపన చేసి నీతిమంతుడిగా నిలబడి సాక్ష్యం ఇస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి, నీ జీవితంలో దేవుని చేత వినిన మాటలు నీకు కష్టతరంగా ఉన్నాయా? నీ జీవితంలో నువ్వు ముందుకు అడుగులు వేయలేనటువంటి స్థితిలో ఉన్నాయా? దేవుని మాటను నువ్వు విన్నావు, ముందుకు అడుగులు వేసే ప్రక్రియలో అనేకమైన కష్టాలు నీకు ఎదురవుతున్నాయి, అనేకమైన శోధనలు నీకు ఎదురవుతున్నాయి. కానీ దేవుని మాటను విడిచిపెట్టకుండా నువ్వు ఉంటే నీతిమంతుల లెక్కలో నువ్వు చేర్చబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో రోజులు దేవుడు చెప్పిన మాటను విని వాడని సిద్ధపరిచాడు. నోవా విశ్వాస వీరుల జాబితాలో నిలిచాడు. ప్రేమటి దేవుని బిడ్డ, దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మీరు విశ్వాసము నుంచి తొలగిపోవద్దు. విశ్వాసము నుంచి తొలగిపోవద్దు, నమ్మకత్వం నుంచి తొలగిపోవద్దు. ఒక్కసారి దేవుణ్ణి పట్టుకున్నావా, ఒక్కసారి దేవుని యందు విశ్వాసం ఉంచావా, ఒక్కసారి దేవుణ్ణి చేయి పట్టుకుని నడవడం ప్రారంభించావా, ఇక ఎప్పటికీ వెనకడుగు వేయడానికి వీలు లేదు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎందుకు మేము విశ్వాసంగా ఉంటున్నాగా అని నువ్వు భ్రమలో ఉన్నావని, కానీ నువ్వు ఎప్పుడో తొలగిపోయావు. ఆ సంగతి నీకు తెలియట్లా. నువ్వెప్పుడో తొలగిపోయావు. అవిశ్వాసంతో జోడుగా ఉన్నప్పుడే నువ్వు తొలగిపోయావు. ధనాపేక్ష నీలో ఉన్నప్పుడే నువ్వు తొలగిపోయావు. లోక సంబంధమైన వాళ్ళతో నువ్వు తిరుగుతున్నప్పుడే నువ్వు తొలగిపోయావు. జీవము గల దేవుని సన్నిధిని విడిచినప్పుడే నువ్వు తొలగిపోయావు. సహవాసం నుంచి ఎప్పుడైతే నువ్వు దూరం అయిపోతున్నావో అప్పుడే నువ్వు బలహీనమైపోతున్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా కింద వచనాలు చదువుదాం. 11వ అధ్యాయం 9వ వచనం చదవండి. సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారులు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాన దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకారుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయన చేసే మేలు కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చిన మాట నెరవేర్పు కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన పిలుపులో పాలిభాగస్తులై మనం ఎదురు చూస్తూ ఉంటున్నాం. నీకు ఈ మధ్య కాలంలో దేవునికి నీకు ఉన్న ఈ సహవాస సంబంధములో, దేవునికి నీకు ఉన్న ఈ విశ్వాస ప్రయాణములో, దేవునికి నీకు మధ్య ఉన్న ఈ నమ్మకమైన ప్రయాణములో ఎక్కడైనా కష్టములో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందిలో ఒకవేళ నువ్వు పడిపోతున్నావేమో ఒకసారి చూసుకో. ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుబడి, సమస్యల్లో చిక్కుబడి, వ్యాధులలో చిక్కుబడి దేవుని నుంచి తొలగిపోతున్నావేమో ఒకసారి గమనించుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చదువుదాం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో అపొస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటున్నాడంటే చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8. ఎంబ్రే అనువారు మోషేను ఎదురించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించి తేటపరచబడిను. అలాగే దేవునికి స్తోత్రం. మోషే కాలంలో, మోషే ప్రయాణంలో 6 లక్షల కాల్బలము కలిగినటువంటి దేవుని ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. మోషే నడిపిస్తూ ఉన్నప్పుడు యొన్నే ఎంబ్రే అయినటువంటి వారు మోషేకి ఎదురు తిరిగారట. ఆయన విశ్వాసంతో ప్రజలను నడిపిస్తూ ఉంటే ఆ విశ్వాసము నుంచి తొలగిపోయి మోషేతో ఎదురాటం ప్రారంభించారట. మోషేతో ఎదురాదనకు దిగటం ప్రారంభించారట. వ్యతిరేకతలో ఉన్నారట. వ్యతిరేకతలో ఉన్నప్పుడు మోషేతో కూడా
ఆ వాగ్దాన దేశమును చూడడానికి ఎవరికి అవకాశం లేకుండా 20 ఏళ్ళు కంటే పైబడిన వారిని ఎవరిని కూడా ఎదురు చెప్పిన ప్రతి వారు కూడా ఆ వాగ్దాన దేశమును చూడటం మానివేశారు. చూడలేకపోయారు. ఎన్నే ఎంబ్రేతో సహా చాలా మంది వాగ్దాన దేశమును స్వతంత్రించుకోలేకపోయారు. దేవునికి స్తోత్రం. దేవుని మాట నమ్మకమైంది, దేవుని మాట స్థిరమైంది, దేవుని యొక్క వాక్కు పునాది కలిగినటువంటిది. దానిని వెనక లెక్క చేయక మోషే నియమించిన నాయకుని మీద ఎదురాడి వాదనకు దిగి విశ్వాసము నుంచి తొలగిపోయారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది దేవుని పనిని ఆటంకపరచాలని చూసేవారు, దేవుని పనికి వ్యతిరేకంగా ఉండేవారు, దేవుని మాటలను లేకపోతే లెక్క చేయకుండా ఎదురుగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. అలాంటి వారిగా మీరుండొద్దు. విశ్వాసముతో గట్టిగా ఒకసారి యేసు నామమును దేవుని నమ్మి విశ్వసించి ఆయనతో కూడా నువ్వు అడుగులు వేయటం ప్రారంభించావు. ఎక్కడ మూర్ఖులు సహవాసం చేసి, అవిశ్వాసులు సహవాసం చేసి వ్యతిరేకతలో నీకు తొలగిపోవద్దు నువ్వు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా మందిని ఆటంకపరిచే ప్రయత్నం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మోషే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇబ్బందులు పెడుతున్నాడు. ఈ మోషే ఎర్ర సముద్రం దగ్గరకు తీసుకొచ్చి సముద్రం ఎలా దాటుతామని అనుకొని మమ్మల్ని తీసుకొచ్చాడు అని అనేకులు వాదనకు దిగారట. ఎన్నే ఎంబరేతో పాటు ఈ వ్యతిరేకతలో ఉన్న వారు ఎవరిని కూడా ఆయన వాగ్దాన దేశంలో చేర్చలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొంతమంది ధనాపేక్షలు పడిపోయారట. నానా విధమైన స్వాదనలలో, బాధలలో, ఉరిలో చిక్కుబడిపోయారు. వేట్లు చిక్కుబడిపోయారు చెప్పాలి, స్తోత్రం చెప్పండి. దేంట్లో చిక్కుపడ్డారు? ధనంలో చిక్కుపడ్డారు. కొంతమంది లోకాశల్లో చిక్కుపడ్డారు. ఇంకొంతమంది ఎదురించి వాదనకు దిగి దేవుని విశ్వాసాన్ని కూడా భ్రష్టత్వంలోకి పట్టించేటువంటి ప్రజలు మోషే కాలంలో బ్రతికారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎంత దేవుడు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా ఇంకా అసంతృప్తి కలిగినటువంటి ప్రజలు మోషే కాలంలో బ్రతికారు. వారి అవిశ్వాసము తేటపరచబడింది. నీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని మేలులు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా ఇంకా అవిశ్వాసమైన స్థితిలో నీవు ఉన్నావు. ఇంకా దేవుని నమ్మకమైన కార్యాలు చూసి కూడా, ఆయన మేలు చేయడం చూసి కూడా, ఆ మేలు మీద ఆయన చేసే గొప్ప కార్యాల మీద కూడా నువ్వు విశ్వాసం ఉంచలేకపోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ విషయంలో తప్పిపోతున్నావు, ఏ విషయంలో తొలగిపోతున్నావు, ఏ విషయంలో బంధకంలో ఉన్నావు, ఏ విషయంలో విశ్వాసం నుంచి తొలగిపోయి నువ్వు బలహీనమైపోతున్నావో ఈ దినమో నువ్వు పరీక్షించుకోమంటున్నాడు అపొస్తలుడైన పౌలు. నేను విశ్వాసము కలదానై ఉన్నానా? నేను విశ్వాసము కలవాడనై ఉన్నానా? దేవునికి మహిమ కలుగునుగా. ఒక్క మాటలో అంటుంది లూదియా, అయ్యా నేను విశ్వాసము కలదానని మీరు నమ్మితే వెంటనే నా ఇంటికి వచ్చి భోజనం చేయండి అయ్యా అంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. రక్షించబడిన గంటలోనే, రక్షించబడిన గడిలోనే అవంటుంది, అయ్యా నేను విశ్వాసము కలదానని మీరు నమ్మితే, నువ్వు విశ్వాసం కలదాను అనేగా నీకు రక్షణ ఇచ్చింది. దేవుని మీద విశ్వసించావు. అలాగనే ఆమె విశ్వాసాన్ని బట్టి సేవకులు అక్కడికి వెళ్ళి భోజనం చేశారు. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు నీలో ఎంత విశ్వాసం ఉంది? దేవుని మీద చివరి వరకు నడవగలిగినటువంటి ఆ నమ్మకత్వంలో నువ్వు ఉన్నావా? దేవుని కొరకు చివరి వరకు ఆయనతో ప్రయాణం చేయగలిగినటువంటి ఆ నమ్మకత్వంలో నువ్వు ఉన్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెయ్యొద్దన్న పనులతో, అవిశ్వాసులతో జోడుగా ఉండి, భక్తిహీనులతో జోడుగా ఉండి, వాక్య సంబంధమైన వారితో జోడుగా ఉండి నీ విశ్వాసం నుంచి కూడా నువ్వు తొలగిపోతున్నావా? వాక్యం సెలవిస్తుంది. పత్రిక కొరింథీ సంఘానికి అపొస్తలుడైన పౌలు రాస్తున్నటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అవిశ్వాసులతో నువ్వు సహవాసం చేస్తే, అవిశ్వాసులతో నువ్వు స్నేహం చేస్తే, అవిశ్వాసుల జోలికి వెళితే, అవిశ్వాసులతో నువ్వు మాట్లాడితే, అవిశ్వాసులతో, విశ్వాసము లేని భ్రష్ట మనస్సులో ఉన్నవారి సహవాసానికి వెళితే నీ విశ్వాసం కూడా తగ్గిపోతుంది. విశ్వాసం నుంచి నువ్వు కూడా బలహీనమైపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. మందిర పనులన్నా,
మందిర సేవ అన్నా, మందిర పరిచర్య అన్నా, ప్రార్థన అన్నా, కూడికన్నా, ఇంకో దేవుని సన్నిధిలో సేవకులు నన్ను పిలిచారు, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను దేవుని సన్నిధికి ఏం మాత్రం ప్రార్థనకి అక్క కూర్చో. ఏం ప్రార్థన? నిన్న ప్రార్థనేనా? మొన్న ప్రార్థనేనా? మొన్న ప్రార్థనేనా? ఈ అయ్యగారికి ఏం పర్లేదు, ఊరికే పెడతాంటాడు, నువ్వు కూర్చో, కాసేపు మాట్లాడుకున్నావు. నువ్వు కలవక కలిసావు, చాలాసేపు మాట్లాడుకున్నావు, నువ్వు కలవక చాలా రోజులు అవుతుంది, రోజు చేసే ప్రార్థనే కానీ అన్నదనుకో, నువ్వేం చేస్తావు? ఈ అవిశ్వాసితో కలిసి చక్కగా స్నేహం చేసి, ఏంటమ్మా సహోదరి ప్రార్థనకు రాలేదంటే, ఏం ప్రార్థన అయ్యగారు, అలిసిపోయానయ్యా, బలహీనమైపోయి. నువ్వు ఎక్కడికి వెళ్ళి అలిసిపోయావంటే అవిశ్వాసితో జోడిగా ఉండి అలిసిపోయావు. ప్రార్థన అంటే నీకు ఆశ ఉన్నా నిన్ను చెడగొట్టే వ్యక్తి ఇక్కడ నిలబడి ఉంది. నిన్ను బలహీనపరిచే వ్యక్తి ఇక్కడ నిలబడి కాచుకొని ఎదురు చూస్తుంది అపవాది రూపంలో. ఏం ప్రార్థనలే అమ్మా. అందుకే అంటున్నాడు, నువ్వు అవిశ్వాసితో జోడిగా ఉండదు. వీళ్ళేంటో షాపింగ్కి వెళ్ళేటప్పుడు పిలవరు, బయటికి వెళ్ళేటప్పుడు పిలవరు, ఇంకేదైనా రేషన్ షాప్కి వెళ్ళేటప్పుడు మేలు జరిగే దగ్గరకు పిలవరు, కానీ ప్రార్థన జరిగే దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్రార్థనకు పోతున్నావు అయ్యాలా, నేను పోట్లే. ఎందుకు పోట్లే? ఇంట్లో పని అంతా అట్లనే ఉంది అక్క, ఇంక నేనేం చేసుకోలేదు, పని నా పని కూడా అట్లనే ఉంది. ఏం పోతుంలే రోజు. దీన్ని ఏమంటారంటే అవిశ్వాసం. ఏంటిది చెప్పరేమండి గట్టిగా? అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. ఎందుకంటే నీ దృఢత్వాన్ని వాళ్ళు చెడగొడతారు, నీ నమ్మకాన్ని వాళ్ళు చెడగొడతారు, నీ బలమును, నీ శక్తిని, దేవుడితో నువ్వు నడుస్తున్నటువంటి ఆ సంబంధాన్ని తొలగించడానికి వాళ్ళు నిన్ను బలహీనపరిచే మాటల ద్వారా నిన్ను బాగా నీ బలాన్ని వాళ్ళు తృణీకరించి నీ విశ్వాసాన్ని దూరపరిచే ప్రయత్నం చేస్తారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి తడివి చూసుకుంటున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? నువ్వు విశ్వాసం గలదాని అయితే ఏమంటావో తెలుసా? అక్క నువ్వు ఏది చెప్పినా, అన్నా నువ్వు ఏది చెప్పినా మందిరానికి నన్ను ఆటంకపరచొద్దు. స్తోత్రం చెప్పు. సహవాసానికి నన్ను ఆటంకపరచొద్దు, దేవుని పనికి నన్ను ఆటంకపరచొద్దు అని చెప్తావు. అవిశ్వాసం అయితే అక్కడనే కూలబడతావు. అవిశ్వాసం అయితే అక్కడనే కూలబడతావు. దేవునికి మహిమ కలుగుతుందిగా. ఒకసారి అంటున్నాడు, నీ విశ్వాసాన్ని పరీక్షించుకో, నీ విశ్వాసాన్ని పరీక్షించుకో. అలా చేయాలంటే నా ముందున్నటువంటి నా పితరులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎంత నమ్మకంతో ఉన్నారు. అబ్రహాము దేవుడితో నడిచేటప్పుడు అతని కళ్ళ ముందు శూన్యమే కనపడింది. ఆయన వేరుపరచబడి ఇదిగో దేవుని సన్నిధిలో ఆయన వెళ్ళమన్న ప్రాంతానికి వచ్చినప్పుడు శూన్యమే కనపడింది. ఎక్కడ కూడా ఆశీర్వాదానికి ఒక్క అడుగు కూడా అబ్రహాము కళ్ళ ముందు ఏమీ కనిపించలేదు. అని పొమ్మన్నది దేవుడు కదా, వెళ్ళమన్నది దేవుడు కదా, పిలిచింది దేవుడు కదా, ఆయన పంపినవాడు దేవుడే, నమ్మకమైన వాడు కదా. ఆయనను నమ్మి నేను ముందుకు అడుగులు వేస్తున్నాను, నాతో ఆయన తోడుగా. స్తోత్రం చెబుదాం. ఆయన నన్ను బలహీనపరుస్తాడా? నేను వెళ్ళే ప్రాంతంలో నుంచి ఆయన నన్ను వెళ్ళమన్నాడు, నన్ను పోషించేవాడు దేవుడు కదా, నన్ను బలహీనపరుస్తాడు ఆయన నమ్మకంతో ఆయన ప్రయాణం చేశాడు. ఆయన విశ్వాసమును బట్టి నీతిగా అతనికి ఎంచబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? దేవునికి మహిమ కలుగునుగా. పేతురుతో అంటున్నాడు, ప్రభువా నేను నమ్మాను, నీవే అయితే ఈ నీళ్ల మీద నడుచుటకు నాకు శక్తిని ఇవ్వమన్నాడట. పేతురు నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుందయ్యా, నడువు నీళ్ల మీద యేసు ప్రభు అన్నాడట. యేసు ప్రభు అంటే పేతురు నీళ్ల మీద నడుస్తూ వచ్చాడట. నడుస్తూ క్రీస్తు వైపు చూసినంత వైపు, యేసు వైపు చూసినంత సేపు నీళ్ల మీదనే నడుస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా గాలి వీచినట్లుగా గాలి వైపు చూశాడట. సముద్రం మీద గాలి వీచి బాగా గాలి వీస్తుంటే యేసు వైపు చూడటం ఆపి గాలి వైపు చూశాడట. మునిగిపోవటం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. అయ్యో యేసు దేవా, ఒక్కసారి నేను నీళ్లలో మునిగిపోతున్నాను, నన్ను పైకి
నువ్వు దేవుని వైపు చూసేది వదిలిపెట్టి ఎటువైపు చూశాడట? గాలి వైపు చూసి భయపడ్డాడు. ఏం చేశాడు? గాలి వైపు చూసి భయపడ్డాడు. మునగటం నీ జీవితంలో కూడా నువ్వు గాలి వైపు చూసి, లోకం వైపు చూసి, అంధకారం వైపు చూసి నువ్వు భయపడితే దేవుని వైపు చూడలేవు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసం పరీక్షకు నిలిచిందై ఉండాలి. ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి నానా విధములైన శోధనలలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు విశ్వాసంగా ఉంటే నీకే శోధనలు వస్తాయి. నువ్వు విశ్వాసంతో ఉంటే నిన్ను భ్రమపరచడానికి అపవాది ప్రయత్నం చేస్తుంది. నువ్వు విశ్వాసంలో నమ్మకంగా నడుస్తూ ఉంటే నీకే పరీక్ష కలుగుతుంది. ఒకసారి చూసుకో. ప్రభువా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ విశ్వాసము నుంచి నేను తొలగిపోను. నిన్ను నమ్మానయ్యా, నిన్ను నమ్మాను, నీ యందు విశ్వాసం ఇచ్చాను. నాకెన్ని శ్రమలు వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎంత వ్యాధనైనా, ఎన్ని కష్టాలైనా నీ విశ్వాసం నుంచి నేను తొలగిపోను. దేవునికి మహిమ కలుగును గాక. నీకేమనిపిస్తుంది తెలుసా? బయట ప్రజలు, లోకంలో ఉన్న ప్రజలు ఏంది, వాళ్ళు నాకంటే చాలా బాగా బ్రతుకుతున్నారు, చాలా బాగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? దేవుణ్ణి నమ్ముకున్నందుకేనా? దేవుణ్ణి కలిగి ఉన్నందుకేనా? దేవుణ్ణి విశ్వసించినందుకేనా? దేవునిలో బలముగా ఉన్నందుకేనా నాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇన్ని కష్టాలు వస్తున్నాయి? నిజంగా దేవుడు నా పట్ల మేలు చేయట్లేదు. చాలా మందికి ఏమనిపిస్తుంది? దేవుడు నా పట్ల మేలు చేయట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెబుదాం. వాక్యం సెలవిస్తుంది, శోధన జయించువాడు ధన్యుడు. నీకు కలుగుతున్న పరీక్షలలో చివరి వరకు దేవునితో నడవగలిగిన అనుభవం నీకు కావాలి. విశ్వాసములో నిలవగలిగిన అనుభవం నీకు కావాలి. పిల్లలు కొంచెం కట్టడి చేయండి అమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. రక్షించబడిన దినాల్లో, రక్షణ పొందిన దినాల్లో పరిగెత్తుకుంటూ సమయానికి ముందే మందిరంలోకి వచ్చావు. పరిగెత్తుకుంటూ వచ్చి పరిచర్య చేశావు. రక్షణ పొందిన దినాలలో దృఢమైన విశ్వాసంతో, నమ్మకంతో నిలబడి ఎక్కడ కూటమన్నా, ఎక్కడ ప్రార్థనన్నా, ఎక్కడ మీటింగ్లు జరుగుతున్నాయన్నా, ఎక్కడ దేవుని పని జరుగుతుందన్నా సేవకులతో కలిసి ప్రయాణంలో పోరాడావు. ఇప్పుడేమైపోయింది నీ విశ్వాసం? ఇప్పుడేమైపోయింది నీ నమ్మకం? దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువు. దేవుని బిడ్డ, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఎవరికి కలుగుతుందట? ఎవరికి కలుగుతుంది? చెప్పాలి గట్టిగా. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. లోకాన్ని చూసి నువ్వు వెరవమాకో, లోకాన్ని చూసి నువ్వు భయపడమాకో. లోకం వైపు తిరిగి చూసి నువ్వు ఒక్కసారి వెనుగు తిరిగి చూసి నువ్వు వాళ్ళ బ్రతికి ఇలా ఉంది, వాళ్ళ జీవితం ఇలాగుంది, క్రైస్తవుడినైనా ఇంకా దేవుల్లో నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను, ఇంకా దేవుని సన్నిధిలో ఇంకా ఎందుకు నన్ను దేవుడు బాగా పైకి తీసుకురావడం లేదు, ఇంకా ధనం సంపాదించట్లేదు, వాళ్ళకంటే గొప్పగా లేను, వీళ్ళకంటే గొప్పగా లేను, ఇంకా నా విశ్వాసంలో ఏదో లోపం ఉందని నువ్వు భ్రమపడబాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకి ఏ పరీక్షలు లేవండి. పరీక్షల్లా నీకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము దేవుని సన్నిధిలో నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? నీ విశ్వాస పరిమాణం ఎలా ఉంది? నువ్వు దేవునితో నడుచుకుంటున్నటువంటి ఆ నమ్మకత్వం ఎలా ఉంది? ఒకసారి గమనించుకోవాలి. అందుకే అంటున్నాడు, మీరు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో ఒక్కసారి మీ హృదయాన్ని అడగండి, పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం.
ఒకవేళ మీ విశ్వాసానికి ఒకవేళ నిజంగా పరీక్షలు కలుగుతుంటే వాటిని తట్టుకుని నిలబడటం నేర్చుకోండి. వాటి యందు నమ్మకంగా నిలబడటం నేర్చుకోండి. ప్రభువా, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. దేవునికి స్తోత్రం. మనం పాడుకోవడానికి బాగుంటాయి పాటలు, కానీ అనుసరించేటప్పటికి విశ్వాసములో నుంచి తొలగిపోతాం. కనుక దేవుని కృప మీతో కూడా ఉండాలి. విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకొని వాక్యాన్ని మనం ముగించుకుందాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షకు శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు విశ్వాసంతో దృఢంగా చివరి వరకు నిలబడితే మీకు మెప్పు కలుగుతుందట, ఘనత కలుగుతుందట, మంచి సాక్ష్యం మీరు కలిగి ఉంటారట. అదే దేవుని వాక్యం మీతో సెలవిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో నీ విశ్వాసాన్ని పరీక్షించుకో ఒకసారి. దేవా, నా విశ్వాసంలో, నా విశ్వాస ప్రయాణంలో, నా జీవితంలో నీతో ముందుకు నీతో కలిసి నడవడానికి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని చీకట్లున్నా, ఎన్ని బంధకాలున్నా, నేను నమ్మిన నా నమ్మకంలో నుంచి, విశ్వాసం నుంచి, నీ యందు ఉంచినటువంటి విశ్వాసం నుంచి నేను తొలగిపోను అని ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో నువ్వు ఉంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. మీ విశ్వాసానికి కలుగుతున్న పరీక్షల్లో నువ్వు నిలబడితే ఆయన ఎదుట మెప్పు పొందుకుంటావు, ఆయన ఎదుట ఘనత పొందుకుంటావు, ఆయనని ఎదుట నిన్ను గురించి దేవుడు నిన్ను ఘనపరుస్తాడంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు పరీక్ష వచ్చినప్పుడు ప్రభువా నన్ను నిలబెట్టు, ఈ శోధన తట్టుకునేటట్టు నన్ను చేయి ప్రభువా. నా ప్రయాణంలో ప్రభువా నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం నుంచి నమ్మకంగా నిలబడి నీ సన్నిధిలో, నీ సేవలో, నీ సహవాసంలో నీ కొనసాగాలి. ఈ ఆటంకం నుంచి నన్ను విడిపించు, ఈ బాధల నుంచి నన్ను విడిపించి ప్రభువా నీ కృప నాకు తోడుగా ఉంచి నా ప్రతి ప్రయాణములో, నేను వేస్తున్న ప్రతి అడుగులో ఎక్కడ కూడా విశ్వాసములో కొంచెమైనను ఏమర పాటలు నేను ఉండకుండా ప్రతిదినము నన్ను నేను పరీక్షించుకొని నీ ఎదుట నిలబడి నీ నమ్మకత్వంలోకి నడిపించబడుదునుగాక. ఆమేన్. అలాగున నువ్వు ఒక దృఢమైనటువంటి నమ్మకంతో నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా చివరి వరకు కొనసాగిస్తాడు. నీ నమ్మకాన్ని, నీ విశ్వాసాన్ని చివరి వరకు ఆయన కొనసాగిస్తాడు. చాలా మంది తొలగిపోతున్నారండి. ఎన్నే ఎంబరైనటువంటి వారు తొలగిపోయారు, లోకాన్ని ఆశించిన వారు తొలగిపోయారు, ధనాన్ని ఆశించిన వారు తొలగిపోయారు, ఎదురించి ఎన్నే ఎంబరైనటువంటి వారు మోషని ఎదురించి తొలగిపోయారు. నీవే విషయంలో తొలగిపోతున్నావు? దేవుని ప్రేమలో నుంచి తొలగిపోతున్నావా? ఆయన సహవాస సంబంధమైన నడవడికల నుంచి తొలగిపోతున్నావా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ ప్రతి మాటను స్థిరపరిచి నీ యొక్క నడిపింపులో దేవుని మాటకు తగినట్లుగా నువ్వు నడుచుకుంటే ప్రతి విషయంలో దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే నువ్వు అవిశ్వాసులతో జోడుగా ఉండి లోక సంబంధమైన ధనాపేక్షలో, లోక సంబంధమైన వాటితో నువ్వు గడుపుతావో అప్పుడే నీలో ఉన్న విశ్వాసం మృతమైనట్లుగా కనిపిస్తుంది. చాలా జాగ్రత్త. నువ్వు నమ్మకంగా దేవునితో నడవాలి, నమ్మకంగా దేవునితో ఉండాలి. నీ జీవితాంతము ఆ విశ్వాసము నుంచి తొలగిపోవద్దు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.